నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహబాద్ ఎమ్మెల్సీ తక్కెనపల్లి రవీందర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఏది చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పింది, అదేవిధంగా ప్రచారంలో కూడా చెప్పింది. కానీ అయితే ఆగస్టు 15 వచ్చేసింది, అది రుణమాఫీ కాస్త కానట్టుంది. మీకు కూడా అంటే కాన్స్టిట్యూన్సీలో చూసే ఉంటారు. సో ఏం చెప్తారు సార్ దీనికి? రుణమాఫీకి సంబంధించి వారు ఏమైతే వాగ్దానం చేశారో, ఏ రకమైనటువంటి మాటలు నమ్మబలికారో అవన్నీ అసత్యం అనేది వాస్తవంగా అమలు పరచడంలో అనేకమైనటువంటి మరి నిబంధనలు పెట్టడం, గందరగోళానికి గురి చేయడం అనేది జరుగుతుంది. గత ₹1,00,000 ప్రకటించిన నాటి నుంచి ఏకకాలంలో 2 లక్షలు ఇస్తామని చెప్పడమే, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడమే కాకుండా 3 దఫాలుగా 1,00,000 అన్నారు, 1,50,000 అన్నారు, నిన్న 2 లక్షలు అన్నారు. కానీ ₹1,00,000 కాడి నుంచి కూడా మనం మొత్తం చెక్ చేస్తే గ్రామాలలో కానీ బ్యాంకులలో కానీ రైతులన్నీ కొందరు పిలుచుకోవడం, ఏది రేషన్ కార్డు ఉన్న వాళ్ళ దాంట్లో నుంచి కుటుంబం నుంచి ఒక్కరిని పిలవడం, మీకు సంబంధించి ఈ 50,000, 30,000, 70,000 లోన్ ఉందనడం, దీనికి సంబంధించి ఇంత వడ్డీ ఉంది, ఆ వడ్డీ కట్టుకోండి అని. ఆ వడ్డీ కట్టుకున్నాక వారికి చెప్తున్నారు, 1 నెల 2 నెలల్లో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, మీ లోన్ మాఫీ గురించి తర్వాత ప్రాసెస్ చేస్తాం అని చెప్పి వారిని పంపించడం. తర్వాత కొందరినేది మీ పిల్లలు ఉద్యోగస్తులుగా ఉన్నారు కనుక మీకు ఇవ్వలేకపోతున్నామని, ఇంకా కొందరేంది మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నామని, మీ కుటుంబంలో మరి కొంతమంది ఒక బ్యాంక్ కాకుండా 2 బ్యాంకులలో కూడా తీసుకున్నారు. అయితే ఒక బ్యాంకులో దేంట్లోనైతే తక్కువ ఉందో రుణం, ఒక దాంట్లో 30,000 ఉందనుకోండి, అది మొదట్లో పానీతోటి తీసుకున్నారు. ధరణి పాస్బుక్లు వచ్చాక కొంచెం రేటు పెంచారు, 40,000 అట్లా. మరి ఎక్కువ మొత్తంలో ఉన్న అప్పుని ఆ బ్యాంకును పక్కా పెట్టడం. మరి దీని సంగతి ఏంటంటే అది మళ్ళీ చూస్తామని. ఏ తర్వాత ఏంటంటే ఈ యొక్క రుణదాతలు ఎవరైతే ఉన్నారో రైతులు, వారి అకౌంట్లో డబ్బులు వేయడం, మీ అప్పు తీరిందని చెప్పడం అనేది జరగడం లేదు. ఇది కాలయాపన, గందరగోళాన్ని, అనేక నిబంధనలు పెట్టి రైతుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. నికరంగా ఎన్ని లక్షల మంది రైతులకి ఎన్ని వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేశారు, మాఫీ జరిగిందో చెప్పాలి. ఫస్ట్ 40,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 అన్నారు, 35 అన్నారు, తర్వాత 31 అన్నారు, ఇప్పుడు 18,000 కోట్లు అంటున్నారు. ఎన్ని వేల కోట్లు కేటాయించారు అనేది కాదు, అక్కడ ఎన్ని లక్షల రైతుల అకౌంట్లలో ఎంత డబ్బు అనేది మీరు వేశారు, మాఫీ అయింది, డిడక్షన్ అయింది. ఆ డిడక్షన్ అయిన అకౌంట్దారుల యొక్క జాబితాని బయటపెట్టమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క రుణం ఏదైతే ఉందో మాఫీ అనేది, ఇది కేవలం ఒక ఫార్స్. దీని నుంచి తప్పించుకోవడం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలకి అనేకమైన సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, చికెన్ గున్యా, విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి. హాస్పిటల్ అన్ని చేతులెత్తేశారు. ఆరోగ్యశ్రీ పేమెంట్లు చేయకపోవడంతో మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ చేతులు ఎత్తేశారు, మేము వైద్యం చేయమంటున్నారు. అనేక ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు కూడా సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు విద్య, వైద్యం, ఇటు వ్యవసాయ రంగం, రైతు భరోసా లేక, మహిళలకు 2,500 లేక, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇయ్యక, పిల్లలు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని అవి ఇవ్వక, 6 గ్యారెంటీలు 13 హామీలల్లో కేవలం ఒక్క బస్సు హామీని మాత్రం అమలుపరిచి మిగతా అన్నిటి తప్పించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టుగా భాష మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి, ఇవాళ ప్రజల దృష్టి మరల్చి టీవీలు, మీడియా అంతా కూడా అటువైపు చర్చను తీసుకెళ్లే పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ గందరగోళానికి తెరలేపుతున్నారు. అంటే 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాలేదు, దీన్ని తప్పుదో పట్టించడం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, రుణమాఫీ ఒక్కటే కాదు, 6 గ్యారెంటీల అమలు కూడా తప్పించుకోవడానికి. అంతేకాకుండా వేగంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది, బర్నింగ్ ఇష్యూ ఉంది, అది దానికి సంబంధించి ఇవాళ వైద్యంగా వాళ్ళ చేతులు తీసే పరిస్థితి ఉంది. కనుక ఏవైతే ప్రజల్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఉత్పన్నమై వీటిని పరిష్కరించడానికి కావాల్సిన నిధుల సమీకరణ లేక
వ్యక్తిగతమైన దూషణలకి దాడులకి పాల్పడుతూ మీడియా యొక్క దృష్టిని మరల్చడానికి చేస్తున్న దిగజారుడు తనం తప్ప మరోడి కాదు. కానీ ఇంకోటి ఏది చూసుకుంటే సార్, ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది, విలీనం కాబోతుంది, కేసీఆర్ గారికి గవర్నర్ పదవి, కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయాన చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు దీనికి అసలు? ఇది కూడా చాలా చిల్లర. ఇంత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజారి మాట్లాడే వ్యక్తిని మన దేశంలో ఇప్పటివరకు చరిత్రలో చూడలే. మరి ఆయనకేం తెలుస్తుందో, మరి ఎక్కడ నిఘా సంస్థలు ఏం చెప్పినాయో, ఇవి కేవలం ఏంటంటే ఢిల్లీలో ఆయనకి దిక్కు లేదు, దివాన్ లేదు, ఆడెవరు పట్టించుకుంటూ లేరు, ఈయనకు అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈయన చెప్పిన మంత్రులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ అవన్నీ కూడా నెరవేరేటట్లేరు. ఈ ఢిల్లీ మీడియాని ఆయన పోయిన ఉనికిని చాటుకోవడం కోసం మాట్లాడిన దిగజారుడు మాటలు తప్ప వాస్తవం లేదు, అసత్య దూరం. ఈ రకమైన ఏది సంచలనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడి ఆ దృష్టిని మరల్చి తన యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నం తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ సార్.